మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఒక క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది. ప్రస్తుతం సమాజంలో జీవితంలో సౌకర్యంగా సుఖ సంతోషాలతో జీవించటానికి ధనం ఎంతో అవసరం. అందుకోసం ఆ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా ఉండి తీరాలి. తెలిసి తెలియక చేసే తప్పులు తప్పకుండా కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొనేలా చేస్తాయి. శాస్త్రాలు చెప్పిన దాని ప్రకారం కొన్ని రకాల తప్పులు లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండవు. అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడాలంటే ముందు మనం అవేంటో తెలిసి ఉండటం ఎంతో అవసరం. ఇప్పుడు ఆ తప్పుల గురించి తెలుసుకుందాం. వాస్తుశాస్త్రంలో లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించే కొన్ని తప్పుల గురించి కూడా ప్రస్తావించారు. అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. అంతేకాకుండా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక చికాకు వెంటాడుతూనే ఉంటుంది. జీవితం సుఖమయంగా ఉండాలంటే ఈ తప్పులను అస్సలు చేయకూడదు. బద్ధకంగా ఉండే ఇంటిలో, సమయం వృధాగా గడిపే మనుషులు ఉండే ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలిచి ఉండదు. ముఖ్యంగా చెప్పాలంటే వారసత్వంగా కోట్లాది ఆస్తి సంక్రమించినా సరే ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటే ఆ ఆస్తి అంతా అతి త్వరలోనే ఆరతి కర్పూరంలాగా కరిగిపోతుంది. ఆర్థిక సంక్షోభాలు తీరే మార్గమే ఉండదని శాస్త్రం చెప్తుంది. శుభ్రమైన ప్రదేశాలు అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. శుభ్రమైన ప్రదేశాలను వదిలి అస్సలు వెళ్ళదు. ముఖ్యంగా చెప్పాలంటే పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం అస్సలు ఉండదు. కాబట్టి పరిసరాలను బాగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత కూడా ఎంతో అవసరం. ఆ ఇంట్లో ఏ ఇంట్లో అయితే పసిపిల్లలు, స్త్రీలు, వృద్ధులు సముచిత స్థానాల్లో ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఇంకా చెప్పాలంటే స్త్రీల పట్ల అనుచిత ప్రవర్తన కలిగిన కుటుంబాలు తప్పక ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటారు. అలాగే వృద్ధులకు సరైన గౌరవం దొరకని ఇంట్లోనూ లక్ష్మీదేవి ఉండదని పండితులు చెప్తున్నారు. ఇతరులపై ఈర్షపడుతున్న వారి ఇంట్లో కూడా లక్ష్మీదేవి అస్సలు ఉండదంట. ఇంటి ఇల్లాలు చేయకూడని కొన్ని పనులు ఉంటాయి. అంతేకాదు మహిళలు ఇవి పాటిస్తే ఆ ఇల్లు ఇంకా లక్ష్మీ నివాసమే. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఇప్పుడు. మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. మహిళలు ఇవి పాటిస్తే ఆ ఇల్లు లక్ష్మీ నివాసమే. ఇల్లును చూసి ఇల్లాల్ని చూడాలి అన్నారు మన పెద్దలు. ఈ సామెత ఊరికే అనలేదు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఒక క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది. పూర్వకాలంలో జనాలు కొన్ని నియమాలు పాటించేవారు. వాటి వల్ల ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. వారు అనుసరించిన పద్ధతులు కొన్ని ఇప్పటికీ మనం పాటిస్తున్నాం. ఒక ఇల్లు బావుండాలన్నా ఆ ఇంట్లో వారు ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాలు తీరు మూల కారణం అని చెప్తుంటారు పెద్దలు. మహిళలు ఎప్పటికీ చెయ్యకూడని పనులు మరి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి. బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి వెంటాడుతుంది. ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏమైనా శుక్లపక్షంలోనే చెయ్యాలి. అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చెయ్యవలెను. బహుళపక్షంలో చెయ్యకూడదని చెప్తున్నారు పండితులు. ఆడవారు ఎప్పుడూ దిండ్లపై కూర్చోకూడదు. ఆడవారనే కాదు ఇంట్లో ఎవరు కూడా అలా దిండు మీద కూర్చోకూడదట. ఇంట్లోని మగవారు మంగళవారం నాడు క్షవరం చేసుకోవటం, గడ్డం గీసుకోవటం చెయ్యనీయవద్దు. ఇలా చేస్తే దరిద్రమని చెప్తారు. కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చెయ్యకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిదే. చాలామంది రాత్రి సమయాన గాజులు, కమ్మలు తీసేస్తుంటారు. కానీ అలా తీయకూడదు. ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించటానికి వచ్చే వారిని ఎదురు వెళ్ళి ఆహ్వానించకూడదు. అలా చేస్తే ఎదురెళ్ళిన అశుభాలన్నీ ఆహ్వానించినట్లే అవుతుంది. అలాగే పలకరించి వెళ్ళేవారు పోయేటప్పుడు వెళ్ళి వస్తామని కూడా చెప్పకూడదు. కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి. ఎందుకంటే పసుపు క్రిమినాశిని కాబట్టి. స్త్రీలు ఎప్పుడు కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు ధరించకూడదు. అంటే పెట్టుకోకూడదు అనమాట. ఒకరు పెట్టుకొని తీసిన పూలని ఇంకొకరు పెట్టుకోకూడదు. నలుపు రంగు వస్తువులు, బట్టలు ధరించకూడదు. సువాసిని స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్తువులను ధరించడం అస్సలు మంచిది కాదు. కొంతమంది చాలా ఎక్కువగా నలుపే వేసుకుంటున్నారండి. అట్లా వేసుకోకూడదు. ఉప్పు, మిరపకాయలు, చింతపండు, ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇచ్చినా చేతికి ఇవ్వకూడదు. క్రింద పెట్టి తీసుకోమని చెప్పాలంట. అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు కాకికి అన్నం పెట్టాలి. ఇలా చేయటం పితృదేవతలకు సంతృప్తిని ఇస్తుంది. అలాగే కాకికి భోజనానికి ముందు కుక్కకు భోజనం తర్వాత పెట్టాలి. టెంకాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్ళు 3 కళ్ళు ఉండే భాగం ఉంచుకొని మిగతా భాగం ఇతరులకు ఇవ్వవలెను.
స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరపోసుకొని ఉండకూడదు. ఇది జ్యేష్ఠదేవి స్వరూపము. ఇది ఇంటిలో మంగళవారం జరుగుట విఘ్న కారణం అవుతుంది అని పండితులు చెప్తున్నారు. జీతం వచ్చిన వెంటనే గాని ముందుగా ఉప్పును కొనాలి. ఇలా చేయటం వల్ల సంపాదన పెరుగుతుందని పెద్దలు చెప్తున్నారు. ఆడవాళ్ళు కాలుపై కాలు వేసుకొని కూర్చోవటం, కాళ్ళు ఆడిస్తూ కూర్చోవటం, ఒంటికాలితో నిలబడటం కానీ, ఎక్కువగా ఊగటం కానీ పనులు చేయకూడదు. ఇవి దరిద్ర హేతువులే కాక శరీరంలోని ఎముకలను త్వరగా బలహీనపరుస్తాయని పెద్దలు చెప్తున్నారు. ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో చెయ్యాలి. ఎడమ చేతిని ఉపయోగించకూడదు. సుమంగళి స్త్రీలు రాత్రివేళ యందు అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. స్త్రీలు బహిష్టు సమయమునందు పూలు తల్లో పెట్టుకోరాదు. ఎప్పుడైనా పూలు వాకిట్లో అమ్మటానికి వస్తే నాకు వద్దు అని చెప్పకూడదు. రేపు తీసుకుంటాను అని చెప్పాలి. ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటే శ్రాద్ధం ముగిసే వరకు ముగ్గులు వేయకూడదు. శ్రాద్ధానంతరం ముగ్గులు వేయాలి. ఇంటి ఇల్లాలి నోటి నుండి ఎప్పుడు కూడా పేడ, దరిద్రం, శని, పీనుగా, కష్టము అనే పదాలు వినిపించకూడదు. ఎందుకంటే తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. ఇంటిలో దుమ్ము, ధూళి, గూళ్ళు దరిద్ర హేతువులు. కాబట్టి ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఉదయం నిద్రలేచిన వెంటనే తమ నుదిటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి స్త్రీలు. ముఖం కడుక్కోకుండా, పళ్ళు తోముకోకుండా వంటగదిలోకి, పూజ గదిలోకి వెళ్ళకూడదు. ఉదయం నిద్రలేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు. మహిళలు ఎప్పుడూ కోపం, చిరాకుతో ఉంటే ఆ ఇంట్లో సంతోషమే ఉండదు. అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా చాలా సహనంతో వ్యవహరించాలి. ఇలాంటి కొన్ని చిన్న చిన్న కిటుకులు పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారటమే కాదు, ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఇంటిల్లిపాది మంచిగా ఉంటారు. సుఖ సంతోషాలతో మీ ఇల్లు వెలిగిపోతూ ఉంటుంది. ఉదయాన్నే నిద్ర లేచాక చేయాల్సిన పనులు. ఉదయం నిద్ర లేవగానే మన భారాన్ని మోస్తున్న భూదేవికి నమస్కారం చేయాలి. మన ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్కను లేదా గోమాతను మొదటిసారిగా చూడటం చాలా మంచిది. ఉదయం నిద్ర కుడివైపుకు తిరిగి లేవాలి. మీ అరచేతులను చూసుకోవటం వల్ల మీకు అంతా శుభమే కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు. అంతేకాదు శాస్త్రాల్లో కూడా ఆ విధంగానే ఉన్నది. ఏ వస్తువును చూడాలి, ఎవరిని చూస్తే మంచిది అనుకునేవారు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారిని చూడండి. ఎందుకంటే వారి హృదయాలు కల్మషం లేనివి, స్వార్థం లేనివి. కుటుంబానికి వండి పెట్టడం దేవుడికి వంట చేసినట్లే కాబట్టి వంటింట్లోకి ప్రవేశించే ముందు స్నానం చేసి తర్వాత వంట ప్రారంభించాలి. అంతేకాదు నీడను చూడవద్దు. ఉదయం నిద్రలేచిన తర్వాత మీ నీడను చూడటం మానుకోండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తన నీడను చూడకూడదు. గ్రంథాల్లో ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది. తన నీడనే కాకుండా ఇతరుల నీడను కూడా చూడకుండా ఉండాలి పొద్దున లేచిన వెంటనే. ఇది ఒక వ్యక్తి జీవితంలో ఒత్తిడిని పెంచుతుంది. ఆ విధంగా ఒకరి నీడను చూసినా తన నీడను తను చూసుకున్నా. ఉదయం నిద్రలేచిన తర్వాత కూడా మురికి పాత్రలు చూడకుండా ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో మీరు పాత్రలన్నీ కడిగిన తర్వాతే రాత్రిపూట నిద్రపోవటం మంచిది. ఎందుకంటే ఉదయాన్నే మురికి పాత్రలను చూడకూడదు కాబట్టి. రాత్రే పని చేసి పెట్టుకోండి. ఉదయం పూట మురికి పాత్రలు కనిపిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఆర్థిక నష్టాలు, కష్టాలు, సమస్యలు పెరుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. పండితులు కూడా చెప్తున్నారు. విరిగిన విగ్రహం వైపు కూడా చూడకండి లేగంగానే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తెల్లారుజామున నిద్రలేచిన తర్వాత మన ఎదురుగా ఏదైనా విరిగిపోయిన దేవుళ్ళ పటాలు కానీ, ఫోటోలు కానీ ఉంటే వాటిని చూడటం అశుభం. దీనిని వల్ల ఇట్లా చూడటం వల్ల మన జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ఇంట్లో ఇలాంటి విగ్రహం ఉంటే వెంటనే ఇంట్లోంచి తీసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.